గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం చివరి క్లాస్లో వివిధ రకాలైనటువంటి ప్రమేయ సమూహాలకు సంబంధించినటువంటి విషయాలు నేర్చుకున్నాం. అంటే ముఖ్యంగా ఆల్డిహైడ్కి సంబంధించి కానీ, ఆల్కహాల్కి సంబంధించి కానీ, కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రమేయ సమూహం కానీ, లేక కీటోన్ ప్రమేయ సమూహం కానీ, ఈథర్ ప్రమేయ సమూహం కానీ, అంతేకాకుండా అమైడ్లు అని, అదేవిధంగా నైట్రో ప్రమేయ సమూహము అని, ఎస్టర్ ప్రమేయ సమూహము అని, ఈ విధంగా విభిన్నమైనటువంటి ప్రమేయ సమూహాలకు సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. మరి చూడండి, ఈరోజు మనం ఆల్కేన్లు, ఆల్కీన్లు, ఆల్కైన్లు వీటికి సంబంధించినటువంటి తయారీ, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి రసాయన ధర్మాలకు సంబంధించి మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. సరే, మరి ముందుగా ఆల్కీన్లకు సంబంధించినటువంటి విషయాలు మనం చూద్దాం. మరి ఈ ఆల్కీన్లను మనం ఏ విధంగా తయారు చేస్తాం, వాటికి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు ఏంటో చూద్దాం. ఆల్కీన్లలో మనం ప్రధానంగా తయారు చేసేటువంటి ముఖ్యమైనటువంటి కారకం ఏంటి అంటే ఇథిలిన్గా చెప్తాం, లేక ఈథిలిన్గా ఇక్కడ చెప్తాం. సరే చూడండి, ముందుగా ఇక్కడ మనం ఆల్కీన్ లేక ఇథిలిన్ కానీ, ప్రోపిన్ కానీ ఇవన్నీ మనం వేటి నుండి తయారు చేయడం జరుగుతుంది అంటే ఆల్కహాల్ నుండి ఇక్కడ మనం తయారు చేస్తాం. వేటి నుండి? ఆల్కహాల్ నుండి. చూడండి, OH అటాచ్ అయింది అంటే అది ఆల్కహాల్కి సంబంధించినటువంటి కారకంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఇక్కడ ముఖ్యంగా CH3CH2OH, మరి CH3CH2 అంటే దీన్ని మనం C2H5 రాయొచ్చండి. CH3CH2 C2H5 రాయొచ్చు. దీన్ని మనం ఈథైల్ ఆల్కహాల్ ఇక్కడ మనం చెప్తాం. ఏంటంటే దీని పేరు ఈథైల్ ఆల్కహాల్ చెప్తాం. ఈ ఈథైల్ ఆల్కహాల్ తీసుకొని 170 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసి కాన్సన్ట్రేట్ అంటే మనకి గాఢ H2SO4 సమక్షంలో కనుక చర్య జరిగితే, ఓకేనా, ఏం చేయాలి? ఇక్కడ ఈథైల్ ఆల్కహాల్ తీసుకుందాం. తీసుకొని దీనికి 170 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను, అదేవిధంగా గాఢ H2SO4 సమక్షంలో కనుక మనం చర్య జరిపితే ఈ చర్యలో ఏర్పడేటువంటి ముఖ్యమైనటువంటి కారకం ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఈ OH అదేవిధంగా ఒక H మనకి నీరు అనేటువంటిది వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. OH ఇందులో ఉండేటువంటి ఒక H నీటిగా మనకి బయటకు వెళ్ళిపోతుంది. ఈ రిమైనింగ్ ఇక్కడ CH2CH2 మాత్రమే ఉంటుంది ఇక్కడ. అంటే మొత్తం మీద ఇక్కడ C2H4 అంటే ఇథిలిన్ అనేటువంటిది మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా ఆల్కహాల్ అంటే ఈథైల్ ఆల్కహాల్ తీసుకొని 170 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మనం వేడి చేసి గాఢ H2SO4 సమక్షంలో కనుక చర్య జరిపితే మనకు ఇథిలిన్తో పాటు నీరు అనేటువంటి మనకి చర్యలో ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం ఈథైల్ ఆల్కహాల్ ప్లేస్లో వేరే ఏదైనా మనం కాంపౌండ్ తీసుకోవచ్చండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ C4H9, దీన్ని మనం బ్యూటైల్ అని చెప్తాం. మరి దీనికి OH అటాచ్ అయితే ఏం చెప్తామంటే బ్యూటైల్ ఆల్కహాల్ అని చెప్తాం. బ్యూటైల్ ఆల్కహాల్ చెప్తాం. ఈ బ్యూటైల్ ఆల్కహాల్ను 170 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి గాఢ H2SO4 సమక్షంలో కనుక చర్య జరిపితే ఈ చర్యలో ఇక్కడ OH ఒక H నీరుగా, అంతేకాకుండా C4H8 ఉంటుందండి. ఇక అంటే ఈ C4H8ని మనం బ్యూటీన్గా ఇక్కడ మనం తెలియస్తామండి. ఏంటంటే బ్యూటీన్గా ఇక్కడ మనం చెప్తాం. అంటే ఈ విధంగా ఆల్కీన్లను ఇక్కడ మనం తయారు చేయడం జరుగుతుంది. అయితే మనకి ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఇథిలిన్ తయారు చేయడం అనేటువంటిది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్ అండి. మరి ఇథిలిన్ని మనం ఏ విధంగా తయారు చేస్తామనేటువంటి విషయం మనకు తెలుసు.
అంటే ఈథైల్ ఆల్కహాల్ ద్వారా ఇథిలిన్ అనేటువంటిది మనకు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా మనం ఏ విధంగా ఇక్కడ మనం తయారు చేయవచ్చు అంటే రెండవ చర్య డీహైడ్రో హాలోజినేషన్ చర్యగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి డీహైడ్రో హాలోజినేషన్ చర్య అంటే చూడండి, ప్రధానమైనటువంటి కాంపౌండ్ నుంచి హైడ్రోజన్ని కనుక తొలగిస్తే అప్పుడు డీహైడ్రోజినేషన్ అంటాం. ఒకవేళ హాలోజన్ అంటే ఏంటండి, ఫ్లోరిన్ కానీ ఏంటంటే హాలోజన్లు ఫ్లోరిన్ కానీ క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ అయోడిన్ కానీ ఇవన్నీ హాలోజన్లు అని. మరి ఈ హాలోజన్లని కనుక తొలగిస్తే డీహాలోజినేషన్ అంటాం. మరి హైడ్రోజన్ హాలోజన్ ఈ రెండు తొలగిస్తే డీహైడ్రో హాలోజినేషన్ చర్యగా ఇక్కడ మనం చెప్తాం. సరే మన చర్య చూద్దాం. మనం చూడండి, ఇక్కడ మనకి C2H5Br మనం ఈథైల్ బ్రోమైడ్ ఇక్కడ మనం తెలియజేస్తాం. ఈ ఈథైల్ బ్రోమైడ్కి ఆల్కహాలిక్ KOH సొల్యూషన్, KOH అంటే ఏంటంటే పొటాషియం హైడ్రాక్సైడ్, ఆల్కహాలిక్ KOH సొల్యూషన్ కనుక మనం కలిపి చర్య జరిగితే ఈ చర్యలో మనకు ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ పొటాషియం, ఇక్కడ బ్రోమిన్, పొటాషియం బ్రోమైడ్ KBr అనేటువంటి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే బ్రోమిన్ ప్లేస్లో మనం క్లోరిన్ తీసుకోవచ్చు, అయోడైన్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు అండి. ఒకవేళ బ్రోమిన్ తీసుకుంటే ఈథైల్ బ్రోమైడ్ అని చెప్తాం, క్లోరిన్ తీసుకుంటే ఈథైల్ క్లోరైడ్ అని చెప్తాం. సరే, అంతేకాకుండా ఒక హైడ్రోజన్ OH నీరుగా మనకి ఏర్పడుతుందండి, H2O. అదేవిధంగా ఇందులోకి ఒక హైడ్రోజన్ పోయింది అంటే C2H4 అంటే ఈ విధంగా C2H4 ఇథిలిన్ అనేటువంటి మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఈ విధంగా డీహైడ్రో హాలోజినేషన్ చర్య అంటే ముఖ్యంగా చూడండి, ఈ ప్రధానమైనటువంటి కాంపౌండ్ నుంచి బ్రోమిన్ లాస్ అయిందండి, అంటే హాలోజన్ లాస్ అయింది. ఒక హైడ్రోజన్ అనేటువంటిది కూడా రిమూవ్ చేసినాం, అంటే హైడ్రోజన్ హాలోజన్ ఈ రెండు రిమూవ్ అయినాయి కాబట్టి డీహైడ్రో హాలోజినేషన్ చర్యగా దీన్ని చెప్పడం జరుగుతుందండి. ఓకే, అదేవిధంగా ఇంకా చాలా రకాలుగా మనం ఇథిలిన్ లేక ఆల్కిలిన్ ఇక్కడ మనం తయారు చేయవచ్చు. ముఖ్యంగా డీహాలోజినేషన్ చర్య ఏంటంటే డీహాలోజినేషన్ చర్య. ఓకే, ఇక్కడ సపోజ్ C2H6 అండి, C2H6 అంటే మనం ఈథేన్గా ఇక్కడ మనం చెప్తాం. మరి దీన్నే మనం ఇంకొక విధంగా CH3 బాండ్ CH3 గా రాయడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఈథేన్నే మనం CH3 బాండ్ CH3 గా రాస్తాం. మరి ఇక్కడ కార్బన్ 3 హైడ్రోజన్లతో ఇక్కడ మనకు అటాచ్మెంట్ అనేటువంటి ఏర్పడింది, హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. సో C2H6 ఇది కూడా మనకు CH3 అంటే C2H6 ఇది మనం దాని నిర్మాణం, ఇది కూడా మనకు ఈథేన్కి సంబంధించినటువంటి నిర్మాణం ఇక్కడ మనం తెలియజేస్తాం. అయితే ఒకవేళ ఈ హైడ్రోజన్ ప్లేస్లో ఒక బ్రోమిన్ కనుక అటాచ్ అయింది అనుకుందాం, హైడ్రోజన్ ప్లేస్లో బ్రోమిన్ కనుక అటాచ్ అయితే ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఏ కార్బన్కి అయితే బ్రోమిన్ అటాచ్ అయిందో దానికి మనం నంబర్ ఇవ్వాలండి, 1 2 అని చెప్తాం. సరే, బ్రోమిన్ దేనికి అటాచ్ అయింది? ఇక్కడ మొదటి కార్బన్కి అటాచ్ అయింది కాబట్టి ఇక్కడ ఏం చెప్తాం, 1 బ్రోమో ఈథేన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, 1 బ్రోమో ఈథేన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అదే ఒకవేళ చూడండి, ఈ బ్రోమిన్ అనేటువంటిది దీనికి అటాచ్ అయ్యే హైడ్రోజన్ ఇక్కడ ఉంది అనుకుందాం, మరి నంబరింగ్ ఇక్కడ ఎక్కడ నుండి ఇవ్వాలండి? బ్రోమిన్ ఎటైతే అటాచ్ అయిందో అటే నెంబర్ ఇవ్వాలండి. అంటే ఇక్కడ ఇటు అటాచ్ అయింది కాబట్టి 1 2 అని ఇవ్వాలి.
మరి ఇక్కడ కూడా ఏంటి 1 బ్రోమో ఈథేన్ గానే ఇక్కడ మనం తెలియజేస్తామండి. ఓకేనా, 1 బ్రోమో ఈథేన్ గానే ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతుంది. సపోజ్ మరి ఒకవేళ కార్బన్ బాండ్ కార్బన్, హైడ్రోజన్ 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 హైడ్రోజన్, బిఆర్ బిఆర్. చూడండి, ఈ కార్బన్ కి బ్రోమిన్ అటాచ్ అయింది, ఈ కార్బన్ కి బ్రోమిన్ అటాచ్ అయింది. మరి ఇటువంటి సందర్భంలో మనం నంబర్ ఎట్లుండి ఇవ్వాలి అంటే నంబరింగ్ ఎటు నుంచి ఇచ్చినా నో ప్రాబ్లం అండి. మరి దీంట్లో మాత్రం బ్రోమిన్ ఎటైతే అటాచ్ అయిందో అటువైపు నుండే మనం నంబరింగ్ ఇచ్చాం ఇక్కడ. కానీ ఇక్కడ ఈ కార్బన్కి బ్రోమిన్ అటాచ్ అయింది, ఈ కార్బన్కి బ్రోమిన్ అటాచ్ అయింది. కాబట్టి నంబరింగ్ ఈ కార్బన్ నుంచి 1 2 ఇవ్వచ్చు, లేక ఈ కార్బన్ నుంచి 1 2 ఇవ్వచ్చు అండి. మరి ఇక్కడ 1 2 గా ఇక్కడ చెప్తుంది. మరి మొదటి కార్బన్కి బ్రోమిన్ అటాచ్ అయింది కాబట్టి 1, రెండవ కార్బన్కి కూడా బ్రోమిన్ అటాచ్ అయింది కాబట్టి 2. మరి రెండు బ్రోమిన్లు కాబట్టి మనం డై అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తామండి. మరి ఒకవేళ 3 ఉంటే ట్రై, 4 ఉంటే టెట్రా అనేటువంటి వాటిని ఇక్కడ మనం యూజ్ చేయడం జరుగుతుంది. అంటే డై బ్రోమోగా ఇక్కడ మనం తెలియజేస్తాం. లేక క్లోరిన్ ఉంది అంటే క్లోరో, ఓకే, ఫ్లోరిన్ ఉంది అంటే ఫ్లోరో, అయోడిన్ ఉంది అంటే ఐడో అనేటువంటి వాడు యూజ్ చేస్తామండి. ఓకే, అంటే ఈ విధంగా 1 2 డై బ్రోమో ఈథేన్ గా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఆ విధంగా కాకుండా ఒకవేళ ఈ విధంగా కనుక అటాచ్ అయింది అనుకుందాం, అంటే ఏ విధంగా మనకి ఇక్కడ ఒకే కార్బన్ కి 2 బ్రోమిన్లు అటాచ్ అయ్యండి. మరి అటువంటి సందర్భంలో కూడా మనం బ్రోమిన్ ఎటైతే అటాచ్ అయిందో అటే నంబరింగ్ ఇవ్వాలి. అంటే ఇక్కడ కూడా 1 2 అని చెప్తామండి, 1 2. మరి ఒకటే కార్బన్కి ఫస్ట్ కార్బన్కి 2 బ్రోమిన్లు అటాచ్ అయ్యాయి కదా, కాబట్టి 1 1 అని చెప్తామండి. సరే ఒకటే ఇవ్వవచ్చు కదా, లేదు, 2 బ్రోమిన్లు అటాచ్ అయినాయి. ఇక్కడ 2 అటాచ్ అయినాయి కాబట్టి ఇదొకటి 1 1 అనేటువంటి వాటిని మనం చెప్పాలి. అదేవిధంగా ఇక డై బ్రోమో ఈథేన్ గా ఇక్కడ మనం తెలియజేస్తామండి. డై బ్రోమో ఈథేన్ గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, చివరగా కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే, చివరగా సపోజ్ కార్బన్ బాండ్ కార్బన్, మనకి బ్రోమిన్ 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 బ్రోమిన్, ఇక్కడ హైడ్రోజన్ హైడ్రోజన్. చూడండి, ప్రతి కార్బన్కి 2 బ్రోమిన్స్ అటాచ్ అయ్యింది. మరి ఇక్కడ నంబరింగ్ ఎటువైపు నుంచి ఇవ్వాలి, ఇక్కడ కూడా ఎటువైపు నుంచి ఇచ్చినా నో ప్రాబ్లం అండి. సరే, ఇక్కడ 1 2 అని చెప్తున్నాం. మరి 1కి 2 అటాచ్ అయ్యాయి కదా, కాబట్టి 1 1. మరి ఇక్కడ క్లోరిన్ సెకండ్ కార్బన్కి కూడా 2 బ్రోమిన్స్ అటాచ్ అయ్యాయి కాబట్టి 2 2. మరి మొత్తం ఎన్ని ఉన్నాయండి, 4. కాబట్టి టెట్రా అనేటువంటి వాడు యూజ్ చేస్తామండి. టెట్రా బ్రోమో ఈథేన్ గా మనం తెలియజేస్తాం. అంటే 1 1 2 2 టెట్రా బ్రోమో ఈథేన్ గా మనం తెలియజేస్తాం. మరి ఇక్కడ ఏంటండి డీహాలోజినేషన్ రియాక్షన్. మరి డీహాలోజినేషన్ అంటే అర్థం ఏంటంటే ప్రధానమైనటువంటి కాంపౌండ్ నుంచి హాలోజన్ని మనం తొలగించడం, దాన్ని డీహాలోజినేషన్ అని చెప్తాం. ఉదాహరణకి CH2Br. సో 1 2 డై బ్రోమో ఈథేన్ గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఈ 1 2 డై బ్రోమో ఈథేన్ కి మనం జింకును కలిపి చర్య జరిపితే, చూడండి ఇక్కడ CH2 C2H4 ఏర్పడుతుంది. అంతేకాకుండా ZnBr2 2 బ్రోమిన్స్ ఉన్నాయి కదండి, మనకి ZnBr2 అనేటువంటి ఏర్పడుతుందండి. అంటే ఈ విధంగా ఇథిలీన్తో పాటు జింక్ బ్రోమైడ్ అనేటువంటిది ఈ చర్యలో మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 1 2 డైబ్రోమో ఈథేన్కి జింకును కలిపి చర్య జరిపితే మనకు ఇథిలీన్ ఫామ్ అవుతుంది.
మరి ఇథిలిన్కి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఇథిలిన్ చాలా రకాల పదార్థాలతో చర్య జరుపుతుంది. ముఖ్యంగా ఓజోన్తో కానీ లేక నీటితో కానీ ఆక్సిజన్తో కానీ ఈ విధంగా విభిన్నమైనటువంటి పదార్థాలతో చర్య జరిపేటువంటి తత్వం ఇథిలిన్కి కలిగి. ముందుగా చూడండి, ఓజోన్తో జరిగేటువంటి చర్యను మనం చూద్దాం. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి మనకి. సపోజ్ CH2 డబుల్ బాండ్ CH2, దీన్ని మనం ఇథిలిన్ చెప్తామండి, ఇథిలిన్. మరి ఈ ఇథిలిన్కి ఓజోన్ను కనుక మనం కలిపి చర్య జరిపితే ఇక్కడ ఆక్సిజన్ బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ O బాండ్ O. సో దీన్ని ఇథిలిన్ ఓజోనైడ్గా ఇక్కడ మనం తెలియజేస్తాం, ఇథిలిన్ ఓజోనైడ్. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ చర్యని ఓజోనాలిసిస్ చర్యగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓజోనాలిసిస్ చర్య అంటే ఇక్కడ ఓజోన్తో జరిగేటువంటి చర్యనే మనం ఏం చెప్తామా, ఓజోనాలిసిస్ చర్యగా ఇక్కడ మనం తెలియజేస్తాం, ఓజోనాలిసిస్ రియాక్షన్. ఓకే, ఈ విధంగా మనకి ఈ చర్యలో ఇథిలిన్ ఓజోనైడ్ అనేటువంటి కాంపౌండ్ ఏర్పడుతుందండి, ఇథిలిన్ ఓజోనైడ్. ఈ ఇథిలిన్ ఓజోనైడ్కి మనం నీటిని కలిపి జింక్ సమక్షంలో కనుక చర్య జరిపితే, ఇథిలిన్ ఓజోనైడ్కు నీటిని కలిపి జింక్ సమక్షంలో కనుక చర్య జరిపితే ఈ చర్యలో మనకి HCHOతో పాటు H2O2 అనేటువంటి ఏర్పడుతుంది. మరి CHO ఉన్నట్లయితే ఏం ఫంక్షన్ గ్రూప్ అండి, ఆల్డిహైడ్ ఫంక్షన్ గ్రూప్. మరి దీన్ని ఫార్మాల్డిహైడ్ అని చెప్తాం. ఓకే, ఫార్మాల్డిహైడ్ చెప్తాం. అదేవిధంగా మనకు H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ అని తెలియజేస్తాం. అంటే ఈ విధంగా ఓజోన్ ఇథిలిన్తో చర్య జరిపితే ఇథిలిన్ ఓజోనైడ్ ఏర్పడుతుంది. ఈ ఇథిలిన్ ఓజోనైడ్ తిరిగి జింక్ సమక్షంలో నీటితో చర్య జరిపితే కనుక మనకి ఒకటి ఫార్మాల్డిహైడ్, అదేవిధంగా H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేటువంటి మనకి ఈ చర్యలో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది మనకి ఓజోన్తో చర్య. తర్వాత క్లాస్లో మిగిలిన చర్యలకు సంబంధించిన విషయాలు మనం చూద్దాం. ఓకే.